మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఛత్తీస్గఢ్తో చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై వివరణ ఇవ్వాలని తెలిపింది. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నుంచి నోటీసులు వెళ్లాయి. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. తాను నోటీసులకు బదులిస్తానని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ లో అందిస్తారు. సైదులు చెప్పండి, జగదీష్ రెడ్డికి విద్యుత్ కొనుగోలు విషయంలో నోటీసులు అందాయి కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా 10 ఏళ్లలో 2014లో అధికారంలోకి వచ్చింది. అప్పుడు విద్యుత్ విషయంలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం తోటి కొనుగోలు విషయంలో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందంలో భారీగా అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలపై అప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో అవినీతిపై ఖచ్చితంగా ఎలాంటి విచారణకైనా సరే మేము సిద్ధం అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కూడా అసెంబ్లీ సాక్షిగా నిండు సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీనిపై న్యాయ విచారణ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో భారీగా అవినీతి జరిగిందని చెప్పేసి కూడా అప్పుడే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి అంతా కూడా ఆరోపించిన నేపథ్యంలో కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత మొదటిగా సీఎం కేసీఆర్ కి వివరణ అడిగారు. అంటే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి వివరణ అడిగారు. ఖచ్చితంగా కమిషన్ కి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా అన్నారు. అంటే స్వయంగా కేసీఆర్ వచ్చి కమిషన్ కి సమాధానం చెప్తారని చెప్పేసి భావించారు. కానీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని చెప్పేసి తను నేరుగా లేఖ రాశారు. కానీ ఈ రోజు చూసుకుంటే మాత్రం అంటే అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి గుంతకండ్ల జగదీష్ రెడ్డి ప్రస్తుతం సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు. సో అతనికి నిన్న సూర్యాపేట అతని యొక్క ఆఫీస్ కు వచ్చి ఎల్ నరసింహారెడ్డి నుంచి కమిషన్ నుంచి నోటీసులు వచ్చినట్టుగా కూడా అక్కడ సిబ్బంది ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చని చెప్పారు. అయితే ఆ కమిషన్ నుంచి వచ్చిన నోటీసులు ఏదైతున్నాయో ఆయన స్వయంగా ఈ రోజు హైదరాబాద్ కి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగత సిబ్బంది తోటి హైదరాబాద్ పిలిపించుకొని చూడగా దాంట్లో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో అసలు ఏం జరిగింది అనేది అప్పుడు మీరు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ నోటీసులో పేర్కొన్నట్టుగా కూడా చెప్తున్నారు. వారం లోపు వివరణ ఇవ్వాలి అని చెప్పేసి కూడా స్వయంగా మీరే కమిషన్ కి హాజరై చెప్తారా లేదంటే లేఖ రాస్తారా ఏంటి ఏం జరిగింది అనేది కూడా వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆ లేఖలో పేర్కొన్నట్టుగా కూడా తను కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశంలో తను దీన్ని కూడా అంగీకరించారు. అంటే నిన్న నాకు నోటీసులు వచ్చాయి కమిషన్ నుంచి, సో ఖచ్చితంగా నేను వివరణ ఇస్తాను, వారం లోపు నన్ను గడువు కూడా ఇచ్చారు. న్యాయ నిపుణుల సలహా మేరకు నేను నేరుగా కమిషన్ దగ్గరికి వెళ్ళి చెప్తానా లేదంటే లేఖ ద్వారాగా చెప్తానా అని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. దాంతో పాటుగా కొన్ని ఆయన కొంత ఇటు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ పై నమ్మకం లేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, ప్రభుత్వానికి తొత్తుగా మారారని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో న్యాయ నిపుణుల సలహా మేరకు కమిషన్ ఇచ్చిన నోటీసులకు వారంలోపు నాకు సమాధానం ఇవ్వాలని చెప్పారు కాబట్టి అందుకు లేఖ ద్వారాగా సమాధానం ఇవ్వాలా లేదంటే నేరుగా వెళ్ళి చెప్పాలా ఏంటనేది కూడా నేను త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఏదైనప్పటికీ కూడా విద్యుత్ కొనుగోలు విషయంలో భారీ అవినీతి జరిగిందని చెప్పేసి ఇప్పటికే కేసీఆర్ నోటీసులు అందాయి. కానీ నోటీసులకు సంబంధించి ఆయన కమిషన్ దగ్గరికి విచారణకు హాజరు కాలేదు, తను కూడా లేఖ రాశారు. సో ఇప్పుడు కూడా మరి జగదీష్ రెడ్డి కూడా అంటే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి గతంలో ఆయనకు కూడా ఇప్పుడు నోటీసులు అందాయి. సో మరి ఇప్పుడు ఆయన నోటీసులు వచ్చినట్టు కూడా అంగీకారం చెప్పారు. సో మరి ఇప్పుడు కూడా ఆయన కమిషన్ ఇచ్చిన నోటీసులకి విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా మనకి క్లారిటీ రావాల్సిందే. ఏదేమైనా సరే ఇప్పుడు ప్రస్తుతం అయితే విద్యుత్ కొనుగోలు విషయంలో అయితే భారీగా అవినీతి జరిగిందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆరోపిస్తుంది. ప్రియా, రైట్ సైదులు.